నా హెయిర్ చూసారా కర్లీ హెయిర్. కేర్ తీసుకోలేదు అనుకో గడ్డిలాగా అయిపోతుంది. ఫ్రిజీ అయిపోతుంది అండ్ హెయిర్ ఫాల్ కూడా ఎక్కువగా అవుతుందన్నమాట. అందుకని చెప్పి నేను మంత్లీ ఒక్కసారైనా సరే ఏదైనా ఒక హెయిర్ మాస్క్ అప్లై చేసుకొని నా హెయిర్‌ని హెల్తీగా ఉంచుకుంటున్నాను. సో మీ హెయిర్ కూడా రఫ్, ఫ్రిజీ, డ్రైగా అవుతుందా? హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుందని చెప్పి బాధపడుతున్నారు. ఈ వీడియోని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. చాలా అంటే చాలా యూజ్‌ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుంది. మీరు నమ్మలేరు కానీ ఒక సూపర్ అల్టిమేట్ హెయిర్ మాస్క్ అనేది ఈ రోజు మీ ముందుకు నేను తీసుకొచ్చాను. సో ప్లీజ్ డోంట్ మిస్ టు వాచ్ ఫుల్ వీడియో. హలో పీపుల్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధురాజ్ అఫీషియల్. ఈరోజు ఇంకో మంచి బ్యూటిఫుల్ వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేసాను. అదేంటంటే ఈరోజు నేను నా హెయిర్‌కి ది మోస్ట్ ఎఫెక్టివ్ కెరాటిన్ క్రీమ్ ప్రిపేర్ చేసుకొని నా హెయిర్‌కి అప్లై చేసుకోబోతున్నాను. మనం మన హెయిర్‌ని పట్టించుకుంటేనే అది మన మాట విని మంచిగా ఉంటుంది. మనం ఒక 2, 3 డేస్ దాన్ని పక్కన పెట్టేసామనుకో ఎంత చిక్కులైపోతది. ఆ చిక్కులు తీసుకోవడం ఎంత కష్టమైపోతది. అండ్ హెయిర్ ఫాల్ కూడా ఎంత అవుతది. అండ్ అట్లనే మనం హెయిర్ మాస్క్ కూడా అప్లై చేసుకుంటూ ఉండాలనమాట. లేదు అనంటే ఈజీగా అది డ్రైగా, ఫ్రిజీగా, రఫ్‌గా స్ప్లిట్ ఎండ్స్ వచ్చేస్తాయి. అండ్ చాలా హెయిర్ ఫాల్ కూడా అయిపోతుందనమాట. మనం మన స్కిన్ కేర్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో మన హెయిర్ కేర్‌కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకనంటే ఆడవాళ్ళకి, మగవాళ్ళకి అనే కాదు ప్రతి ఒక్కరికి జుట్టు ఉంటేనే అందం కదా! సో ఆ జుట్టుని మనం హెల్తీగా ఉంచుకోవాలి. సో నా హెయిర్‌కి కెరాటిన్ ట్రీట్మెంట్ అయితే ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. నేను ఇప్పటి వరకు బయట సెలూన్స్‌లో చేయించుకోలేదు అండ్ ఇంట్లో కూడా ట్రై చేయలేదు. సో ఫస్ట్ టైమ్ ట్రై చేశాను. దాని యొక్క రిజల్ట్ ఎలా ఉంది? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అన్నది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్‌లీ కెరాటిన్ ట్రీట్మెంట్ అనే నేమ్ వినగానే ఎంతో కాస్ట్‌లీ అన్న ఫీలింగ్ వచ్చేస్తది. బేసిక్‌గా నాకైతే అట్లనే అనిపిచ్చేదనమాట. కెరాటిన్ ట్రీట్మెంట్ అంటే చాలా కాస్ట్‌లీ ట్రీట్మెంట్ అది అన్న ఒపీనియన్ నాకుందనమాట. సో అట్లనే చాలామంది కూడా అనుకుంటారు. బట్ నిజంగానే యెస్, అది సెలూన్స్‌లో చేయించుకుంటే నిజంగానే చాలా కాస్ట్‌లీ ఉంటది. లైక్ 8,000, 10,000 అట్లుంటది. అండ్ అది మన హెయిర్‌కి లైఫ్ లాంగ్ ఏమి ఉండదనమాట. లైక్ కొన్ని మంత్స్‌లో మళ్ళీ మన హెయిర్ ఎట్లుందో అట్లా అయిపోతది. వాళ్ళు చెప్పిన మెడిసిన్స్ కానీ, లేకపోతే షాంపూస్ కానీ, సోప్స్ కానీ అట్లాంటివి యూజ్ చేస్తూ, మెయింటైన్ చేస్తూ ఇంకా అవన్నిటికి డబ్బులు చాలానే ఖర్చయిపోతాయి. సో అదంతా వద్దు అని ఇంట్లోనే అంతే ఎఫెక్టివ్ రిజల్ట్ ఇచ్చేలాగా నేచురల్‌గా ప్రిపేర్ చేసుకుందామని చెప్పి చూసాననమాట. అండ్ వీడియో మాత్రం ఫుల్‌గా చూడండి. కంప్లీట్‌గా చూస్తేనే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అండ్ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు యూజ్‌ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కెరాటిన్ ప్రోటీన్ అన్నది మన హెయిర్‌కి చాలా మంచిది అనమాట. ఎందుకంటే మన హెయిర్ చాలా హెల్తీగా అవుతుంది కెరాటిన్ ప్రోటీన్ వల్ల. ఈ హెయిర్ మాస్క్ మీరు ఫస్ట్ టైమ్‌లోనే మంచి రిజల్ట్ చూస్తారు. అండ్ 2, 3 యూజర్స్‌లో ఇంకా నమ్మలేరనమాట. అంత అనిపిస్తది. మీరింక అన్ని హెయిర్ మాస్క్ పక్కన పడేసి ఇదే హెయిర్ మాస్క్ ఎప్పుడూ అప్లై చేసుకుంటారు. నిజంగా చెప్తున్నా అంత బావుంటదనమాట. సో నాకు ఫస్ట్ టైమ్‌లోనే చాలా అనిపిచ్చింది. దీంట్లో యూజ్ చేసే ఇంగ్రీడియెంట్స్ అలాంటివన్నమాట. నేచురల్ ఇంగ్రీడియెంట్స్‌తో ఈ ఎఫెక్టివ్ కెరాటిన్ ట్రీట్మెంట్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? సో లెట్స్ స్టార్ట్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. సో ఈ కెరాటిన్ హెయిర్ మాస్క్ ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియెంట్ వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్. ఫ్లాక్స్ సీడ్స్ అంటేనే మీకు ఇది చాలా బావుంటది అని అర్థమైపోవాలి. ఎందుకనంటే అది అంత మంచిది. మన హెయిర్‌కి, మన స్కిన్‌కి, మన టోటల్ బాడీకి ఫ్లాక్స్ సీడ్స్ అన్నవి చాలా మంచిదనమాట. అవిసె గింజలు అంటాం కదా తెలుగులో. సో అవి మనము జస్ట్ అవిసె గింజలను లైట్‌గా డ్రై రోస్ట్ చేసుకొని తింటే కూడా అది మన హెల్త్‌కి చాలా అంటే చాలా మంచిది. అండ్ దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అదంత మంచిదనమాట మనకి. అండ్ ఇది మన హెయిర్‌కి కూడా చాలా అంటే చాలా హెల్తీ. సో ఫస్ట్ ఈ ఫ్లాక్స్ సీడ్స్ జెల్ అన్నది ప్రిపేర్ చేసుకోవాలి. చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీ హెయిర్ లెంగ్త్‌ని బట్టి మీరు ప్రిపేర్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ నేనైతే నాకు మా హస్బెండ్‌కి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి, నేను ఒక 2 టేబుల్ స్పూన్స్, ఫుల్ టేబుల్ స్పూన్స్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకొని, దాంట్లో ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇది ఒక 10-15 మినిట్స్ బాయిల్ చేసుకోవాలనమాట. అది మనం కలుపుతూనే ఉండాలి. లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని కలుపుతూనే ఉండాలనమాట. లేదంటే అడుగంటిపోతది ఫ్లాక్స్ సీడ్స్ అంతా. సో ఇట్లా కలుపుతూనే ఉన్నప్పుడు మనకి జెల్ కన్సిస్టెన్సీ కనిపిస్తూ ఉంటది. అట్లా జెల్ కన్సిస్టెన్సీ రాంగానే స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆహ్, చాలా వరకు కాటన్ క్లాత్‌లో ఆ ఫ్లాక్స్ సీడ్స్‌ని పెట్టి చల్లారిన తర్వాత జెల్‌ని సెపరేట్ చేయడం అదంతా కొంచెం కష్టమైన పని. సో వేడిగా ఉన్నప్పుడే ఒక మంచి స్ట్రెయినర్ జాలిది ఉంటది కదా! దాంట్లోకి తీసుకొని మంచిగా స్ట్రెయిన్ చేసుకుంటే సరిపోతుంది. జెల్ అన్నది ఈజీగా సెపరేట్ అయిపోతుంది. ఎలాంటి కష్టం లేకుండా. జెల్ సెపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కొంతసేపు చల్లారనివ్వాలనమాట. అది మొత్తం కూల్ డౌన్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. అండ్ ఈ బాయిల్ చేసుకున్న ఫ్లాక్స్ సీడ్స్‌ని ఏం పడేయకండి. ఇది మనము తర్వాత మిక్సీ పట్టుకొని నెక్స్ట్ టైమ్ మన హెయిర్ ప్యాక్
కి యూజ్ చేసుకోవచ్చు. లేదు అనంటే అప్పటికప్పుడే కొంచెం కూల్ డౌన్ అయిన తర్వాత మన ఫేస్ మీద అప్లై చేసుకుంటే కూడా సరిపోతుంది. మన ఫేస్‌కి కూడా మంచి గ్లోనిస్తుందనమాట ఫ్లాక్స్ సీడ్స్. సో, ఇప్పుడు ఈ జెల్ అన్నది కూల్ డౌన్ అయ్యేలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాము. అదేంటంటే ఇంకో గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ 1-2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి తీసుకోవాలి. బియ్యం పిండి యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ 1-2 టేబుల్ స్పూన్స్ అంటే రైస్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్ తీసుకుంటే ఇది కూడా 1 టేబుల్ స్పూన్. ఏంటంటే కార్న్ ఫ్లోర్ అనమాట. కార్న్ ఫ్లోర్ కూడా చాలా మంచిది. సో, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి తీసుకుంటే 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్. 2 టేబుల్ స్పూన్ అయితే ఇది కూడా 2 టేబుల్ స్పూన్స్. అట్లా 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి అండ్ కార్న్ ఫ్లోర్ తీసుకొని దాంట్లోకి ఒక 1-2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇది కూడా ఒక 5-10 మినిట్స్ బాయిల్ చేయండి. మంచిగా స్టిర్ చేస్తూ ఉండండనమాట. వెంటనే మనకది తొందరగానే క్రీమ్ లాగా అయిపోతుంది. సో, అది మంచిగా క్రీమ్ లాగా ఫార్మ్ అయితదనమాట. అది క్రీమ్ లాగా ఫార్మ్ అయితుంది అనే టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేస్తే అది చల్లారేలోపు ఇంకొంచెం గట్టిగా అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ క్రీమ్ అన్నది కొంచెం కూల్ డౌన్ అయిపోయిన తర్వాత దీంట్లోకి ఇందాక మనం ఫ్లాక్సీడ్ జెల్ సెపరేట్ చేసాం కదా! ఆ జెల్‌ని ఇందులో యాడ్ చేసేసాలి. యాడ్ చేసి మంచిగా మిక్స్ చేయాలి. అండ్ దీంట్లోకి ఒక పెద్ద టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ ఇంట్లో మనం హెయిర్‌కి యూజ్ చేసే పారాషూట్ కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా! అది యాడ్ చేసుకోవాలనమాట. పారాషూట్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేయాలి. మీకు చేయితో మిక్స్ చేయడానికొస్తే చేయితో కూడా మంచిగా మిక్స్ చేసేయొచ్చు. లేదు అనంటే మిక్సీ పట్టుకున్నా పర్లేదనమాట. మంచిగా ఒక 1-2 పల్సెస్ ఇచ్చేస్తే మంచిగా అన్నీ మిక్స్ అయిపోతాయి కదా! సో, మన క్రీమ్ అన్నది ప్రిపేర్ అయిపోయింది. కావాలంటే మీరు ఇందులోకి పారాషూట్ ఆయిల్ ప్లస్ ఆముదం కాస్టర్ ఆయిల్ ఉంటుంది కదా! అది కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతే. మన కెరాటిన్ క్రీమ్ అన్నది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఇది హెయిర్‌కి అప్లై చేసుకోవాలి. ఫస్ట్ మనం ఏ హెయిర్ మాస్క్ అన్నా అప్లై చేసుకునే ముందు ఫస్ట్ మనం మన హెయిర్ అంతా మంచిగా చిక్కులు లేకుండా కోంబ్ చేసుకోవాలనమాట. సో, ఫస్ట్ హెయిర్ అంతా కోంబ్ చేసుకున్న తర్వాత హెయిర్ మంచిగా కోంబ్ చేసేసుకున్న తర్వాత మంచిగా స్కాల్ప్‌కి పట్టించాలి. స్కాల్ప్‌కి పట్టించిన తర్వాత మొత్తం హెయిర్ అంతా కూడా మన హెయిర్ లెంత్ ఎంతుందో అంతా మొత్తం మంచిగా పట్టించాలనమాట. అంతా పట్టించేసిన తర్వాత మంచిగా కొప్పులాగా కట్టేసుకొని నేను వీడియోలో హెయిర్ గ్రోత్ అన్నది ఎంత ఇంపార్టెంటో, హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ కదా! ఈ అవిసె గింజల హెయిర్ మాస్క్ వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి మంచి హెయిర్ గ్రోత్ అవుతుంది. స్ట్రాంగ్‌గా అవుతుందనమాట మన హెయిర్. అండ్ ఈ అవిసె గింజలు మనం రెగ్యులర్‌గా యూజ్ చేస్తే మన హెయిర్ అన్నది చాలా సాఫ్ట్‌గా, స్మూత్‌గా అనిపిస్తది. అండ్ నేచురల్‌గా ప్రిపేర్ చేసుకునే హోమ్ రెమెడీస్ అన్నది కొంతమందికి 1 యూజ్‌లోనే రిజల్ట్ కనిపిస్తది. ఇంకొంతమందికి 2-3 అప్లికేషన్స్ పడతాయి. బట్ నిజంగా రెగ్యులర్‌గా యూజ్ చేస్తే మాత్రం ఎలాంటి సెలూన్స్ అవసరం లేదు తెలుసా మనకి. అండ్ సెలూన్స్‌తో కంపేర్ చేస్తే హోమ్ మేడ్‌లో ఎలాంటి కెమికల్స్ కూడా ఉండవు కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. నిజంగా నేను యూజ్ చేసిన తర్వాతే చెప్తున్నాను. నా జెన్యూన్ రివ్యూ అన్నమాట ఇది. ఫస్ట్ హెయిర్ వాష్‌లోనే 99% హెయిర్ ఫాల్ అన్నది తగ్గిపోతుంది. పక్కాగా ట్రై చేయండి. ఇంత మంచి హెయిర్ ప్యాక్‌ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. నేను వీడియోలో చూస్తున్నాను కదా! మీరు అట్లన్నా పెట్టుకోవచ్చు. లేదు అట్లా పెట్టుకోవడానికి రాట్లేదు అనంటే నార్మల్‌గా మీకు ఎట్లా పెట్టుకోవడానికొస్తే అట్లా పెట్టుకొని కుప్పు పెట్టేసుకోండి. ఒక 1 అవర్ వరకు దాన్ని అట్లనే వదిలేసేయండి. 1 అవర్ తర్వాత నార్మల్ వాటర్ తోటి హెయిర్ వాష్ చేసుకోండి. లైట్‌గా మైల్డ్ షాంపూ యూజ్ చేయొచ్చు. షాంపూ యూజ్ చేసినా ఏం కాదు ఈ హెయిర్ మాస్క్‌కి. సో, మంచిగా షాంపూ కూడా యూజ్ చేసి మంచిగా హెయిర్ వాష్ చేసుకుంటే డ్రై అయిన తర్వాత వెట్‌గా ఉన్నప్పుడు మీకు అంతేం రిజల్ట్ కనిపించదు. డ్రైగా ఉన్నప్పుడు ఎంత అనిపిస్తదంటే సో, డెఫినెట్‌గా మీరు ఈ హెయిర్ మాస్క్ అన్నది ట్రై చేయండి. మీకు ఫస్ట్ యూజ్‌లోనే చాలా అంటే చాలా నచ్చుతది. అండ్ మీరు డెఫినెట్‌గా రెగ్యులర్‌గా యూజ్ చేస్తూ ఉంటారనమాట. సో, ఇంకా మంచి రిజల్ట్ కోసం అయితే ఒక 3 టైమ్స్ అన్నా యూజ్ చేస్తే మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది. సో, ఎలాంటి సెలూన్స్‌కి వెళ్ళకుండా, ఎలాంటి కాస్ట్‌లీ ట్రీట్మెంట్స్ చేయించుకోకుండా అండ్ మన హెయిర్‌కి హీట్ అన్నది పెట్టించుకోకుండా, ఇలాంటివి ఏం చేయకుండా, మనీ ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే హ్యాపీగా నేచురల్‌గా ఇలాంటి ట్రీట్మెంట్స్, ఇలాంటి హెయిర్ మాస్క్ పెట్టుకొని హ్యాపీగా మంచి హెల్తీ హెయిర్‌ని మనం పొందొచ్చు. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. వీడియో యూజ్‌ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ గానే ఉందని కోరుకుంటున్నాను. సో, వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని హిట్ చేయండి. సో దట్ నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ హైప్ ఆప్షన్ ఉంటుంది కింద కామెంట్ సెక్షన్ దగ్గర. సో, హైప్ చేస్తే కూడా నాకు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఎందుకంటే నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కదా! సో, ఇట్ విల్ బి హెల్ప్‌ఫుల్ ఫర్ మీ. సో, ప్లీజ్ డూ సపోర్ట్ మీ. అండ్ మీ సపోర్ట్ గనుక నాకుంటే ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ వీడియోస్ ఇంకా ఎన్నో మీ ముందుకు నేను తీసుకొస్తాను. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. టేక్ కేర్. బై బై.